అఘోరి అరెస్ట్ అవడం ఒక ప్రీ క్లైమాక్స్ అనుకుంటే ఇది క్లైమాక్స్ అనుకోవచ్చు. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏమైందని. అంటే అఘోరి ప్రేమ కథ సినిమా తీస్తే ఇవాళ ఇది క్లైమాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే అఘోరి వర్షిని విడిపోవడం అనేది ఒక క్లైమాక్స్. అయితే ఇది నేచురల్ గా జరిగింది, ఆల్రెడీ గెస్ చేసింది అందరూ. కాకపోతే అది మళ్ళీ వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ దాని ఏమంటారు, వాషింగ్ ద డర్టీ క్లాత్ ఇన్ ద పబ్లిక్ అంటారు. అంటే మన డర్టీ బట్టల్ని పబ్లిక్ గా ఉతకడం అనేది ఇవాళ మీడియా వచ్చినాక అయిపోయింది. అంతకుముందు అయితే మామూలుగా ఈ ఎఫ్ఐఆర్లు కానీ ఇవన్నీ ప్రైవేట్ గా ఉండేవి, ఎవరన్నా మాట్లాడుకున్నా వాళ్ళ సర్కిల్లో మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ ఏమైందంటే ప్రతి అంశము పబ్లిక్ అయిపోయింది, ప్రైవేసీ అనేది పోయింది జనాలకి. వీళ్ళకి కూడా పబ్లిక్ గా మాట్లాడుకోవడం అందరికి బాగుంది. ఇవాళ ఉన్న మోడల్ కూడా ఏంటంటే జనం ఎక్కువ చూస్తేనే డబ్బులు వస్తాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్ కానీ వెబ్సైట్లు కానీ మిగతా ఈవెన్ శాటిలైట్ ఛానల్ కూడా అదే మోడల్ని అనుకరిస్తున్నాయి. కాబట్టి ఇండివిజువల్ విషయాలను కూడా ఫోకస్ చేసి దాన్ని పెద్దవి చేసి మ్యాక్సిమం ఎంత పిండుకోవాలో దాని నుంచి అంత పిండుకోవడానికి మీడియా కూడా ట్రై చేస్తుంది. అందుకనే అదర్వైజ్ అఘోరిని ఎవరు పట్టించుకోరు. మామూలుగా అయితే ఉత్తరప్రదేశ్ కానీ నార్త్ ఎక్కడ కూడా ఈ అఘోరిని ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఎందుకు పట్టించుకుంది, ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఒకటి సనాతన కాంటెక్స్ట్ ఈ మధ్య కాలంలో పెరగడం. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది, ఇక్కడ సనాతన వ్యవహారం కొంత ఉంది. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కూడా అటు మారడంతో దానికి కూడా ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకొని ఈ దేవాలయాల మీద దాడులు అనే కాన్సెప్ట్ ను ఉపయోగించుకొని అఘోరి పాపులర్ అయింది. తర్వాత ఏంటంటే అఘోరి ఎప్పుడు లేని విధంగా విచిత్రమైన కాక్టైల్ అంటాం కదా, ఒక విచిత్రమైన కాక్టైల్. అంటే అఘోరి అబ్బాయి బేసిక్ గా అబ్బాయి ఏమో అమ్మాయిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు, ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత అమ్మాయి అయింది, అమ్మాయి అయిన తర్వాత మళ్ళీ అఘోరిగా మారింది. సో ఒక ట్రాన్స్జెండర్ అఘోరిగా మారడం అనేది మనమైతే ఎప్పుడు వినలేదు. సో అఘోరీలు అంటేనే వాళ్ళు పబ్లిక్ లేకి రారు, ఎప్పుడు కుంభమేళాల్లో టైంలో కనబడుతుంటారు తప్ప అదర్వైజ్ వాళ్ళు పబ్లిక్ లైఫ్ లేకి రారు. వాళ్ళకి చాలా కోపం కూడా. ఎవరైనా ఫోటోలు ఆ మధ్య కూడా మా ఫ్రెండ్ వారణాసికి వెళ్ళి అఘోరీలని ఫోటోలు తెస్తుంటే కొట్టడానికి వచ్చారు. అక్కడ ఉన్న లోకల్లో వాళ్ళ ద్వారా బయటకు వచ్చాడు ఇతను. అంత హర్ట్ అవుతారు వాళ్ళు. అంటే వాళ్ళ ప్రైవసీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే కాపాలికలు లేకపోతే ఒక అద్వైతాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిన బ్యాచ్ వాళ్ళు. అంటే జీవము జగత్తు ఈశ్వరుడు మిథ్య అనేది నమ్ముతారు వాళ్ళు. అందుకే జీవము జగత్తు ఈశ్వరుడు మిథ్య కాబట్టి వాళ్ళకి అన్ని పదార్థాలు ఒకటే. శవాన్నైనా వాళ్ళు ఎందుకు తింటారంటే శవమైనా ఒకటే, చికెన్ అయినా ఒకటే, ఫ్రైడ్ రైస్ అయినా ఒకటి, ఏదైనా ఒకటే. వాళ్ళకి అన్ని పదార్థమే మిథ్య అని నమ్ముతారు కాబట్టి ఏ పదార్థమైనా ఒకటే అనేసి వాళ్ళు పాటిస్తారు. సో అలాంటి దీన్ని తీసుకొచ్చి ఇతను ఏం చేశాడంటే శ్రీనివాస్ ఈ అఘోరి కాన్సెప్ట్ని తీసుకొచ్చి పబ్లిక్ చేసి న్యూట్గా బయట తిరగడం. ఇది ఒక నిజంగానే సెన్సేషన్ కైండ్ ఆఫ్ కాక్టైల్ ఇది. ఆ సెన్సేషన్ అయినప్పుడు ఏంటంటే అఘోరికి కొన్ని తెలివితేటలు ఉన్నాయి. అంటే మీడియాని ఎలా మేనేజ్ చేయాలి కొంతవరకు అర్థమైంది, అట్లాగే మనుషులతో ఎలా మాట్లాడాలి ఈ జ్ఞానం ఉంది. దానివల్లనే ఈ స్థాయికి రాగలగడానికి అతను కొన్ని ఉన్నాయి. కాకపోతే అది నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి సరిపోదు. ఏదైతే మనకు ప్లస్ అవుతుందో ఒక్కొక్కసారి ఆ ప్లస్ మన దగ్గర ఒక లెవెల్కి తీసుకెళ్ళినాక మళ్ళీ మనం చేంజ్ అవ్వాలి. దీన్నే నువ్వు వాడుతుంటే నీకు అది మైనస్గా కూడా మారిపోతుంది. అఘోరికి ఏమైందంటే ఒక అహంకారం తలెక్కింది. అంటే నన్ను ఎవడు ఏం చేయడానికి, దాంతో పోలీసుల మీద దాడులు చేయడం, మీడియా మీద దాడులు చేయడం, జనం మీద దాడులు చేయడం, చివరికి అంబేద్కర్ లాంటి ఒక ఈ దేశంలో అత్యున్నతమైన గౌరవం ఉన్న అంబేద్కర్ లాంటి వాళ్ళని నీచంగా మాట్లాడడం, అది రికార్డ్ అవుతుందని తెలుసు కూడా రికార్డ్ చేసుకో, నువ్వేం నన్ను ఏం చేస్తావు చేసుకో అన్న స్థాయిలో రెచ్చిపోయాడు. ఇలాగా ఏ వర్గం నుంచి కూడా అఘోరికి మద్దతు లేదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా అఘోరిని సపోర్ట్ చేయరు. బిగినింగ్ లో ఇక్కడ డిప్యూటీ సీఎం భార్య లాంటి వాళ్ళు కూడా ఈయన కాళ్ళు మొక్కారు. కానీ దాన్ని జాగ్రత్తగా కానీ కాపాడుకొని ఉండి అటువైపే కానీ అఘోరి వెళ్ళుంటే ఇప్పటికి కూడా అఘోరికి మంచి ప్లేస్ ఉండేది. కానీ అఘోరి ఆ స్వభావం అనేది ఒకటి ఉంటుంది. చాలా మందికి ఏంటి ఆ స్వభావం అనేది మారదు. ఈ స్వభావం అనేది అఘోరిని ఏం చేసిందంటే ఇంకా రెచ్చిపోయేటికి చేసి నన్ను డిప్యూటీ సీఎం భార్య కాలు మొక్కింది, నా పోలీసులే భయపడి నా మీద కేసులు పెట్టకుండా నాకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ వదిలేసి వస్తున్నారు అనే స్థాయికి వెళ్ళిపోయి చివరికి పవన్ కళ్యాణ్ కలుస్తా, నేను అందరికీ సనాతన ధర్మం కొరకు పోరాడతా, ఈ
అతి భాష మాట్లాడడం, ఎప్పుడు చూసినా మీడియాలో ఉండడం, ఐఫోన్లు పెట్టుకోవడం, i20 కార్లు వాడడం, ఇవన్నీ జనాల్లో నెగిటివిటీని క్రియేట్ చేసి అక్కడ వరకు కూడా సహించారు. నిజానికి అమ్మాయిల విషయానికి వెళ్ళాడు. నిజానికి ట్రాన్స్జెండర్కి అమ్మాయిలతో పని ఉండదు. ముఖ్యంగా ట్రాన్స్ ఉమెన్కి అబ్బాయిలు నచ్చుతారు కానీ అమ్మాయిలు నచ్చరు యాక్చువల్గా. ఇతను అక్కడ కూడా డూప్ అనేది అర్థమవుతుంది. నిజమైన ట్రాన్స్ ఉమెన్ అయితే వాళ్ళు విమెన్ గా ఫీల్ అవుతారు, వాళ్ళు అబ్బాయిల పట్ల అట్రాక్ట్ అవుతారు, విమెన్ లాగా డ్రెస్ చేసుకుని ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళు మమ్మల్ని విమెన్ అనండానే అడుగుతారు మనల్ని కూడా. ఎందుకంటే మాకు ఒక ఎన్జిఓ ఉంది, మేము ట్రాన్స్జెండర్స్ కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. నేను గతంలో కూడా ట్రాన్స్జెండర్స్ తో నేను పర్సనల్గా కూడా వర్క్ చేశాను. అలాంటిది కానీ అఘోరి ఏంటి, ఇప్పుడు క్లియర్ గా మగవాడు, ఇతను బిజినెస్ కోసమో ప్లాన్ చేసుకొని అమ్మాయిగా మారాడు తప్ప ఫిజికల్ గా ఇతను మెంటల్ గా మగ లక్షణాలే ఉన్నాయి. అందుకనే ఇతను మనకు తెలిసి ఇప్పుడు 3 అమ్మాయిలతో ఇతను అఫైర్లు నడిపాడు. సో అది ఎప్పుడైతే ముఖ్యంగా ఆ 2 అమ్మాయిలు కూడా బయటికి రాల, సైలెంట్ గానే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే వర్షిని దాంట్లో ఇతను గొడవ చేసేసుకున్నాడో ఆ 2 అమ్మాయిలు కూడా బయటకు వచ్చారు. వాళ్ళు కేసులు పెట్టడం దగ్గర నుంచి ఇదైంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్, ఇతనికి ప్రజల్లో మంచి ఒక ఆరాధన భావం కావచ్చు, లేకపోతే వర్షిపింగ్, ఎక్కడికక్కడ కాళ్ళకు మొక్కడాలు ఇవన్నీ వచ్చాయి. దాన్ని అతను జాగ్రత్త కాపాడుకుంటే అది కంటిన్యూ అయింది. దాన్ని ఉపయోగించుకొని అతను ఏం చేశాడు, మోసాలు చేయడం మొదలుపెట్టాడు. అట్లాగే ఒక మహిళా ప్రొడ్యూసర్ని మోసం చేసి 10 లక్షలు ఆమె దగ్గర నుంచి లాగి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె ఇది లేక కంప్లైంట్ ఇచ్చింది. సో అంటే